దేవాంగ్ దళాలు ఒక ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అక్కడ నుంచి ఆర్మీకి వెళ్ళాడు. ఆర్మీ నుంచి పీకేఎల్ స్టేజ్ వరకు వచ్చాడు. పీకేఎల్ స్టేజ్ వరకు వచ్చాడంటే అతను ఎంత కష్టపడితే వచ్చాడో ఈ వీడియోలో చూద్దాం రండి. దేవాంగ్ దళాలు హర్యానాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. దేవాంగ్ దళాలకి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే పిచ్చి. దేవాంగ్ డ్రీమ్ వచ్చేసి నేను ఎలాగైనా నేషనల్ కబడ్డీ ప్లేయర్ అవ్వాలి, నన్ను చూసి మా ఫ్యామిలీ మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దేవాంగ్ దళాల్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి 10th కంప్లీట్ అయిపోయాక డిగ్రీ లేదా బీటెక్ చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ దేవాంగ్ ఈజ్ డిఫరెంట్. నేను ఎలాగైనా నేషనల్ కబడ్డీ ప్లేయర్ అవ్వాలనే చాలా రిస్కీ డిసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ దేవాంగ్ అనుకున్నట్టు కాకపోతే దేవాంగ్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. కానీ దేవాంగ్ తన ఆట పైన నమ్మకం పెట్టుకొని లైఫ్ లో ఫుల్లీ రిస్కీ డిసిషన్ అయినా అదే తీసుకున్నాడు. బట్ గట్స్ ఉండేవాడే లెజెండ్ అవుతాడు. అది దేవాంగ్ నిరూపించాడు. దేవాంగ్ దళాల్ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు. సో ఫస్ట్ దేవాంగ్ దళాల్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. ఆర్మీలో డిసిప్లిన్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అన్ని ఆర్మీ ట్రైనింగ్ లో ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో దేవాంగ్ దళాల్ ఆర్మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఆర్మీలోకి వెళ్ళాక మార్నింగ్ డ్రిల్, ఈవినింగ్ కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాడు. ఒక్కోసారి దేవాంగ్ దళాల్ కబడ్డీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్షం పడేది. వర్షం పడ్డా సరే కబడ్డీ గ్రౌండ్ లో నుంచి దేవాంగ్ దళాల్ వెళ్ళకపోయేవాడు. అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. వర్షంలో అలానే తడుస్తూ దేవాంగ్ దళాల్ చాలా బాధపడేవాడు. సో మళ్ళీ తనందరికి తనే మోటివేట్ చేసుకునేవాడు, సక్సెస్ చాలా లేట్ గా వస్తుందని. సో దేవాంగ్ దళాల్కి సక్సెస్ కొంచెం లేట్ గానే వచ్చింది. సో దేవాంగ్ దళాల్ పీకేఎల్ లోకి ఎంట్రీ ఇచ్చింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున. సీజన్ 9 లో ఎంట్రీ ఇచ్చాడు. సో దేవాంగ్ దళాల్ ఎలాగోలా తన అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం తనకి ఆపర్చునిటీస్ ఇవ్వకపోయేది, బెంచ్ పైన ఎక్కువ కూర్చోబెట్టేది. సీజన్ 9 అలా గడిచిపోయింది. మళ్ళీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం సీజన్ 10 లో కూడా దేవాంగ్ దళాల్ని రిటైన్ చేసుకున్నారు. సీజన్ 10 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం దేవాంగ్ దళాల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చారు. కానీ దేవాంగ్ దళాల్కి ఇంజురీ అయింది. సో దేవాంగ్ దళాల్కి ఇంకా తన పైన ప్రెజర్ పెరిగింది. నేను సీజన్ 11 ఆక్షన్ లో ఉంటానా ఉండను అనేది. కానీ సీజన్ 11 ఆక్షన్ లో పట్నా పైరేట్స్ టీం తనని బేస్ ప్రైజ్ కి తీసుకుంది. పట్నా పైరేట్స్ టీం తనని కొనుగోలు చేసినా తనకి స్టార్టింగ్ లో ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. కానీ ఒక్క మ్యాచ్ లో స్టార్టింగ్ 7 లో ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్ లో 25 రైట్ పాయింట్ చేశాడు. సో దేవాంగ్ దళాల్ స్ట్రెంత్ వచ్చేసి పవర్, యాటిట్యూడ్, సో ఇవి దేవాంగ్ దళాల్కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. ఆ సీజన్ లో పట్నా పైరేట్స్ టీం కి మెయిన్ రైటర్ గా మారిపోయాడు. పట్నా పైరేట్స్ టీం కే కాదు, ఆ సీజన్ లో టోర్నమెంట్ మొత్తానికి టాప్ రైటర్ గా నిలిచిపోయాడు. సో సీజన్ 12 ఆక్షన్ లో బెంగాల్ వారియర్స్ టీం దేవాంగ్ దళాల్ని 2.20 CR పెట్టి కొనుగోలు చేసింది. అంత మనీయే కాదు, బెంగాల్ వారియర్స్ టీం దేవాంగ్ దళాల్ కి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చింది. సీజన్ 12 బెంగాల్ వారియర్స్ టీమ్ లో అందరూ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో దేవాంగ్ దళాల్ ఒక్కడే పర్ఫామ్ చేశాడు, కానీ తన టీం ని ప్లే ఆఫ్స్ లోకి తీసుకురాలేకపోయాడు. సో దేవాంగ్ దళాల్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే తన ఫ్యామిలీ పొలాలలో ఫైట్ చేస్తే నేను గ్రౌండ్ లో ఫైట్ చేస్తానని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నేను ఒకవేళ గ్రౌండ్ లో ఓడిపోయినా లైఫ్ లో ఓడిపోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి 11, 12 తన సత్తా ఏంటో చూపించి యాక్షన్ లో దద్దరెళ్ళిపోయాడు. సో దేవాంగ్ దళాల్ లైఫ్ లో రిస్క్ చేశాడు కాబట్టి ఇప్పుడు లెజెండరీ ప్లేయర్ అయ్యాడు. సో దేవాంగ్ దళాల్ స్టోరీ ఇలా ఉంది. సో నెక్స్ట్ ఏ ప్లేయర్ పైన వీడియో చేయాలనేది కామెంట్ చేయండి.